గత 3 రోజులుగా ఆంధ్ర మహాసభ జిమ్ఖానా వారు నిర్వహించినటువంటి ప్రోగ్రాంలను మన తెలుగు వాళ్ళందరూ చాలా చక్కగా ఆస్వాదించామండి. మేమందరము దీన్ని ఈ రకంగా తీసుకొచ్చి ఒక్కరోజు ప్రోగ్రాం చేయడమే చాలా అరుదు. అంటే వరుసగా 3 రోజులు వివిధ తెలుగు నైపుణ్యాలను తీసుకొచ్చి వెలికితీసి ఇచ్చినటువంటి ఆంధ్ర మహాసభ అందరికీ, కార్యవర్గానికి, కొండారెడ్డి గారికి, గారికి, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ మా ముంబై తెలుగు వారందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో ముందు జరుపుతారని ఆశిస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. చాలా ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ. 5, 6, 7 ఈ 3 days ఆంధ్ర మహాసభ ముంబై జిమ్ఖానా చాలా బాగా ప్రోగ్రామ్స్ పెట్టారు. చెక్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆర్కెస్ట్రా పెట్టారు, మళ్ళీ ఆంధ్ర మహాసభలో కూడా పెట్టారు, మళ్ళా ఇక్కడ కూడా ఇది ఈ హాల్లో కూడా పెట్టారు. కానీ సూపర్గా, ఎందుకంటే మళ్ళీ ఫుడ్ పెట్టుకుంటాం. ప్రొద్దున ఫుడ్, లంచ్, డిన్నర్ పెట్టుకుంటా. ఫస్ట్ లంచ్ అసలు మనుషులు వచ్చిన వాళ్ళు వెళ్లకుండా ఇక్కడే ఫుడ్ అంతా ప్రొవైడ్ చేసి అసలు చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టి నిజంగా చాలా మా అందరికి కూడా చాలా కళ్ళకి ఇంపైనగా చక్కగా ఫీస్ట్ లాగా అనిపించిన ఈ కమిటీ అందరికీ, ప్రెసిడెంట్ కొండారెడ్డి గారికి, యాపురం గారికి, ఈ కమిటీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు అందరు కలిసి. వెరీ గుడ్, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. చాలా ఇంకా కూడా మేము ఈ రోజున నిజంగా చెప్పాలంటే 2 days నుంచి నిన్న కూడా చూస్తాను లైవ్. నాకు కొంచెం టైం లేకుండే లైవ్ చూస్తున్నా కదా, ఎంత బాగా చేశారో. కానీ నేను రాలేకపోయాను, కానీ ఈ లైవ్ లోపల బాగా ఎంజాయ్ చేశాను. ఈ రోజున తప్పకుండా రావాలని చెప్పి ఇప్పుడు వచ్చాను కదా, నాకు నిజంగా చెప్పాలంటే మన ఆంధ్ర బాంబేలో కదా అక్కడ ఉన్నట్టు అనిపించింది. ఈ కార్యక్రమం ఎప్పుడైనా టీవీలల్లా ఇలా చూస్తాం, కానీ న్యాచురల్గా ఈ రోజున చూస్తాం. చాలా చాలా మీ అందరికీ ముంబై ప్రాంతీయ సభ వాళ్ళందరికీ, కొండారెడ్డి గారికి, యాపురం గారికి, అందరి కమిటీ వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా ఎన్నో ఈ కార్యక్రమాలు చేయాలి వాళ్ళు. మేమందరికీ వాళ్ళకు మేము కూడా ఇది ఉంటాము, కోఆపరేట్గా ఉంటాము. ఈ ఆంధ్ర మహాసభ ప్రోగ్రాము 3 రోజుల నుంచి మన తెలంగాణ నుంచి మనం జరుపుకున్నాము, సెలబ్రేషన్ చేసుకున్నాం. చాలా మంచిగా అనిపించింది. నేను పొద్దున్న వచ్చిందంటే నిన్న నైట్ వరకు వెళ్ళలేదు. మొత్తం ఇక్కడ ఫుడ్ అంతా ప్రొవైడ్ చేసింది, అంత కార్యక్రమం చాలా బాగా చేసిండు. ఎందుకంటే మన బుర్రకథలు ఎప్పుడు చిన్నప్పుడు విన్నాయి, నేను చూస్తుంటే నాకు ఎంత హార్ట్ టచింగ్ అయింది. చాలా చాలా టీంకి అందరికీ, ఆంధ్ర మహాసభ టీం అందరికీ, కొండారెడ్డి సార్కి, యాపురం గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇలా మన మహారాష్ట్రలో మన తెలంగాణ ప్రోగ్రామ్ చేసుకుంటే బాగా గ్రేట్. జరిగిన 3 రోజుల ప్రోగ్రాము ఒకదానికి మించి ఒకటి చాలా చక్కగా జరిగాయి. కొండారెడ్డి సార్ ఆధ్వర్యంలో చాలా చక్కగా జరిగాయి. ప్రతి ఒక్కరు ఎంతో శ్రమించారు. వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. చాలా చక్కగా జరిగాయి. ఎక్కడ కూడా చిన్న ఆటంకం జరగకుండా ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా వచ్చిన వాళ్ళు చూసి ఇంకా రెట్టింపు సంతోషంతో తిరిగి వెళ్ళారు. భోజనానికి కానీ ప్రతి దానికి అందరు ఎంతో సంతోషపడ్డారు. ప్రతి ఒక్కరు టీం అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. అందరూ కృషించారు, అందరూ శ్రమించారు. మహిళా శాఖ వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు. ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. ప్రతి ఈవెంట్ కూడా చాలా ఎక్సైటింగ్గా, ఒక్కొక్క చూస్తుంటే ప్రతిదీ కూడా వేరు అన్ని ఎప్పుడు చూడని అన్ని కొత్తగా ఒకదాని నుంచి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. ఈ రకంగా ఎప్పుడు కూడా జరగాలి, ఎప్పటికీ ఇలానే జరగాల. మన ముంబైలో, మహారాష్ట్రలో, ముంబైలో, మన తెలంగాణ ఇలా జరుపుకున్న ఆంధ్ర మహాసభ అంటే చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆంధ్ర మహాసభ ఇంకా కూడా మంచిగా జరగాలని. ఫోటోగ్రఫీ చాలా మంచిగా చేస్తాడు మా రాము సార్. ఎక్కడెక్కడ ఎట్లా క్యాప్చర్ చేయాలో అది రాముతో నేర్చుకోవాలి. గ్రేట్ గ్రేట్, కీప్ ఇట్ అప్ రాము. ఎవరిని బాధపడకుండా అదన్నారు.
మిగతా అన్ని మిగతా వాళ్ళకి మన ఆంధ్ర ఫుడ్, తెలంగాణ ఫుడ్, సకినాలు, గారెలు ఇవన్నీ నిన్న భోజనాల్లో ఉండే. మనం అందరం చాలా ఎంజాయ్ చేసినాము. నిజంగా చాలా చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రమహాసభలో నేను 20 సంవత్సరాల నుండి 5 సార్లు వైస్ ప్రెసిడెంట్గా, 3 సార్లు జాయింట్ సెక్రటరీగా చేశాను. సిద్ధారెడ్డి గారి హయాంలో, హరికిషోర్ గారి హయాంలో, పోతి రాజారాం గారి హయాంలో, తర్వాత లాస్ట్ సబ్బు సుధాకర్ గారి హయాం. ఇంత పెద్ద కార్యక్రమం 3 రోజులు కంటిన్యూగా ఇంతవరకు ఎప్పుడు కాలేదు. ఒకప్పుడు ముంబై తెలుగు మహాసభలు జరిగినాయి. సహాదేవ్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు, సిద్ధారెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. దాని తర్వాత మళ్ళీ పాత గుర్తులు ఇవాళ వచ్చినాయి. ఈ 3 రోజులు కంటిన్యూస్గా సాహిత్య కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చాలామంది జనము అందరూ చాలా సంతోషంగా మహాబ్రహ్మాండంగా జరిగినాయి ఈ ఉత్సవాలు. ఈ క్రెడిట్ మొత్తం కమిటీకి, మహిళా శాఖకు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీకు అందరికీ వెళ్తాయి. మున్ముందుకు ఇటువంటి కార్యక్రమాలు మన ఈ కొండారెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు జరగాలని, మళ్ళీ కొండారెడ్డి గారి ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రతి కమిటీ మెంబర్కు, ముఖ్యంగా సహకరించిన మీడియా వాళ్ళకి, క్యాటరింగ్ వాళ్ళకి, తర్వాత ఈ హాల్ వాళ్లకు, కళాకారులకు, మా రాము, మా ఫోటోగ్రాఫర్ రాము, నందు, అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా చెప్పాలంటే ఈ పండుగలు చాలా చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. ఇంత పెద్ద ఎత్తున ఇంతవరకు ఈ పండుగలు జరగలేదు నా దృష్టిలో, నేను చూసినప్పటి నుండి. కానీ ఇట్ గోస్ క్రెడిట్ టు హోల్ కమిటీ మెంబర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. థ్యాంక్ యూ. నా పేరు ఆడేపు రవీందర్. నేను భివండి నుంచి వచ్చాను. 3 రోజులు కంటిన్యూస్ నేను సమ్ముఖానా ఫస్ట్ డే, తర్వాత జిమ్ఖానా ముంబై ఆంధ్ర, తర్వాత స్టేడియం. చాలా బాగా ప్రోగ్రాం జరిగింది. ఇంత నైస్ఫుల్గా ప్రోగ్రాం కదా జరిగింది. నాకు ఇట్లా అయిపోతే ఇట్లా అనిపిస్తుంది, అంటే పండుగ రోజు అయిపోయిందని అంత నిరుత్సాహం అయిపోయింది. బాగా పీస్ఫుల్గా ప్రోగ్రాం మంచిగా చాలా బాగా జరిగింది. దీనికి కొండారెడ్డి గారికి బాగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వాళ్ళు మన ఆంధ్ర టీం, ముంబై ఆంధ్ర జిమ్ఖానా టీంలు అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆంధ్రమహాసభ నిర్వహించిన సాంస్కృతిక సంబరాలు 3 రోజులు చాలా ఘనంగా జరిగాయి. చాలా మంచిగా అనిపించింది చాలా రోజులకు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మీరు చేయాలని మేము కోరుకుంటున్నాము. మంచిగా 3 రోజులు, ఫస్ట్ రోజు కూడా మంచిగా జరిగింది. సెకండ్ రోజు, థర్డ్ రోజు అయితే ఇంకా బాగా జరిగింది. వాళ్ళు ఇంకా కార్యక్రమాలు చేయాలి. ఆంధ్రమహాసభ గురించి 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా జరుగుతున్న ఈ ప్రోగ్రాం చూడడానికి చాలా బాగుంది. ఇంకోటి పాత కళలు మర్చిపోతున్నాం అనుకున్న కళలు, తోలుబొప్పల ఆట మేము చిన్నప్పుడు ఎప్పుడూ చూసేవాళ్ళం. అది చూపించడం, డబ్బు సామెలు చూపించడం, సత్యసాములు చూపించడం, పులియాటలు ఆడించడం, ఇవన్నీ చాలా మంచిగా అనిపించినాయి. చాలా చాలా బాగున్నాయి. చాలా గ్రేట్. చాలా ఎంజాయ్ చేస్తున్నాం ప్రోగ్రామ్. ఆంధ్రమహాసభ ఒకరినిగా అందరికీ ధన్యవాదాలు. చాలా వ్యవస్థలు 3 రోజులు మంచిగా నడిచినాయి. చాలా సంతోషం. చాలా కొండారెడ్డి గారికి, మంత్రి అందరూ ఆంధ్రమహాసభ సభ్యులందరికీ నా తరఫున ఆంధ్రమహాసభ జరిపినటువంటి 3 రోజుల ఫంక్షన్ చాలా మంచిగా జరిపారు. 5, 6, 7 ప్రారంభం నుంచి 5 తారీఖు నుంచి 7 చాలా సంబరంగా ప్రతి ఒక్కరు ఆనందించారు. కాబట్టి ఆ యొక్క మేనేజ్మెంట్ కమిటీకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ ఆంధ్రమహాసభ జిమ్ఖానా తరఫున జరిగిన 3 రోజుల కార్యక్రమానికి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. చాలా బాగా గ్రాండ్గా చేశారు. అలాగే భోజనాలు ఆంధ్ర స్టైల్లో చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నాయి. అందరికీ కృతజ్ఞతలు. చాలా అద్భుతంగా కార్యక్రమం జరిపారు. చాలా సంతోషం అనిపించింది. మేము ఒక ఫ్రైడే వచ్చాము, మళ్ళీ ఈరోజు కూడా వచ్చాము. చాలా బాగా జరిగింది కార్యక్రమం. థ్యాంక్ యూ సో నిర్వహించిన ఈ 3 రోజుల ప్రోగ్రాం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇలాంటి ప్రోగ్రాంలు ఎల్లప్పుడూ చేస్తూ అందరి మండలాలు పొందాలని ఒకటే కోరిక. ఎందుకంటే మనం వచ్చిందే సేవ చేయడానికి మంచి మంచి కార్యక్రమాలు తీసుకొస్తే ప్రజల ఆదరణ, అభిమానాలు ఎప్పుడు ఉంటాయి. మన అందరం కలుసుకునేది ఇది ఒక మంచి అవకాశం. ఎక్కడో దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం అందరం ఒక ఫ్యామిలీ మాదిరిగా 3 రోజులు గడపడం అంటే మామూలు కాదు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా లేదా ప్రతి వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆస్వాదించి ఆనందంతో ఇంటికి వెళ్ళారు. తృప్తికరమైన భోజనాలు ఉన్నాయి. మంచి ప్రోగ్రామ్ చాలా సూపర్. మంచిగా జరిగింది. 3 రోజులు కానీ నేను కానీ
కంటిన్యూగా ఈ సాంస్కృతిక సంబరాలు చేసినందుకు మా తెలుగు వారికి ఒక ఐకమత్యంగా చాలా మంచిగా జరిగింది. అందరు కలుసుకోవడం జరిగింది. అందువల్లనే అందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలుస్తున్నాను. రాంపల్లి రాజ్పాల్. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తా. అందరికీ విదితమే. ముచ్చటగా 3 రోజుల పండగ మన ఆంధ్ర మహాసభ వాళ్ళు నిర్వహించారు. చాలా బ్రహ్మాండంగా నిర్వహించారని నేను అనుకుంటున్నాను. మరి మీరు కూడా ప్రేక్షకులకు కూడా చాలా ఆనందంగా ఈరోజు కార్యక్రమం చూస్తే నాకు అర్థమైంది. నేను 2 రోజులు మిస్ అయ్యాను. షూటింగ్ కారణంలో నేను రాలేకపోయాను. కానీ నేను 2 రోజుల ముందు కూడా 2 రోజుల ప్రోగ్రామ్ కూడా చూస్తే నాకు బాగుంటుండే నాకు అనిపించింది ఫీలింగ్. ఈరోజు నేను ప్రొద్దున వచ్చిందంటే సాయంత్రం దాకా ఇక్కడే ఉండి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చూసి చాలా ఆనందపడ్డాను. చాలా మంచి ప్రోగ్రాము. మన తెలుగు వాళ్ళు, మన ఆంధ్ర మహాసభ వాళ్ళు ఈ ప్రోగ్రాం నిర్వహించారు. ఆ అధికారులందరికీ శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. నేను వేమల రామచంద్రం, మాజీ కమిటీ మెంబర్గా పనిచేసిన సభలో. కానీ ఇప్పుడు ఈ సభలో ఇతకు 3 రోజుల కార్యక్రమాలు జరిగే ఒక తెలుగు పండుగలాగా అనిపించింది మనకు. ఇటు ఆంధ్రాకు తెలంగాణకు స్వతంత్రం దొరికిన సందర్భంగా మన ముంబైలో ఆంధ్ర మహాసభ జింకానా వారి తరఫున తెలుగు సంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిపారు. 3 రోజులు మనకు పండుగలాగా అనిపించింది. ఇంకా రాబోయే కాలంలో కూడా ముంగట ఇలాగనే ఇంకా పెద్దగా చేయాలి అని నాకు కోరిక. దీనికి చేసిన మేనేజింగ్ కమిటీ, ట్రస్ట్ బోర్డు వాళ్లకు అందరూ చాలా కష్టపడి రెడ్డి గారి టీం వారు మంచి గైడెన్స్లో మంచిగా పనులు చేసినందుకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై. మన ఆంధ్ర మహాసభ వారి తెలుగు సాంస్కృతిక సంబరాలు 3 రోజులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం ఇలాగే సంబరాలు జరుపుకోవాలని కోరుకుంటూ మహాసభ వారందరికీ ధన్యవాదాలు.